హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా, చక్కగా మరొక కథతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి మనం ఈరోజు తెలుసుకోబోయే కథ ఏంటో తెలుసుకుందామా? కంసలి మరియు కాకి. అసలు ఏంటి కంసలి ఏంటి, కాకి ఏంటి, వీరి ఇద్దరి ఒక కథ ఏంటి, మనకు ఈ కథ ఏం తెలుపుతోందో తెలుసుకుందాం. ఓకే, మరి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోయే ముందు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా కథలు అనేవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మంచి మంచి కథలతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కంసలి మరియు కాకి. అయితే ఒకసారి ఒక చాలా గొప్ప సాధువు అనమాట. ఓకే, ఆ సాధువు భిక్ష కోసం వెళ్తుంటే గ్రామంలో ప్రతి ఇంటిని కూడా ఆ సాధువు సందర్శించాడు. మరియు ఇక అతను బంగారు బంతులను తయారు చేసి లేదా బంగారు బంతులను మెరుగు చేస్తున్నటువంటి స్వర్ణకారుడి ఇంటి వద్దకు చేరుకొని అతను ఆ స్వర్ణకారుడు సాధువును చూసి మనస్ఫూర్తిగా ఆహ్వానించి చాలా గౌరవించాడనమాట స్వర్ణకారుడు. ఓకే, అయితే ఆ సాధువు కూర్చున్నాడు. కూర్చుంటే మరి ఈ స్వర్ణకారుడు ఏం చేశారు? సాధువు కోసం పళ్ళను తీసుకురావటానికని లోపలికి వెళ్ళారు. ఓకేనా, సాధువు వచ్చారని అతన్ని గౌరవించాలని చెప్పేసి తన ఇంట్లోకి వెళ్ళి పండ్లను తీసుకురావటానికి వెళ్ళాడు. అయితే స్వర్ణకారుడు ఇంట్లోకి వెళ్ళిన సమయంలో ఏం జరిగిందంటే, ఇంతలో ఒక కాకి వచ్చి ఆ స్వర్ణకారుడు ఏం చేస్తున్నాడు అక్కడ? బంగారు బంతులను మెరుగుపరుస్తూ ఉంటాడు కదా. అయితే ఆ బంగారు బంతులు 3 బంగారు బంతులనట ఈ కాకి మింగేసిందట. ఓకే, మింగేస్తే స్వర్ణకారుడు తిరిగి వచ్చేసరికి తక్కువ సంఖ్యలో బంగారు బంతులను చూసి అతడు ఇక ఆశ్చర్యపోయి మరియు ఇక ఏం చేశాడు? అతను సాధువుని దారుణంగా అవమానించేశాడట. ఓకేనా, అవమానించి అతను సాధువు దొంగతనం చేశాడేమోనని ఆరోపిస్తూ అతనిని మండుతున్నటువంటి సూర్యకాంతిలో కట్టివేశాడట. కట్టివేసి అది ఆయన అలా చేసేసరికి అది సాధువు మరణానికి దారి తీసిందట. ఇదంతా చూస్తున్నట్టు కానీ ఇదంతా కాకి గమనిస్తూనే ఉంది. సాధువు ఏ కాకి గురించి ఏమీ చెప్పలేదట. మరి కాకి మింగేసిందని కానీ నేను చెయ్యలేదు అని కానీ ఆ సాధువు ఏం చెప్పలేదట. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ చాలా కాకులు అక్కడ స్వర్ణకారుడి యొక్క ఇంటిని దాటుతున్నాయట. అయితే అప్పుడు అకస్మాత్తుగా అక్కడికి స్వర్ణకారుడు ఒక కాకి జార విడిచినటువంటి 3 బంగారు బంతులను చూశాడట. చూసి ఇక పరిస్థితి అంతా అతనికి అర్థమైపోయింది. అర్థమైపోయి తనని ఆ పరిస్థితి కుదిపివేసిందనమాట. చాలా బాధని కలిగించింది. ఇప్పుడు ఇక స్వర్ణకారుడు తన యొక్క మూర్ఖత్వానికి పశ్చాత్తాపడ్డాడట. పడి ఒక సాధువు కాకి ప్రాణం కోసం మరణించాడు అని చాలా చింతించాడట. కానీ తను ఎంత చింతించినా ఎంత బాధపడినా తిరిగి సాధువు వస్తారా? రారు కదా. మరి సాధువు యొక్క ప్రాణం మీదకి వచ్చినా కానీ
ఆ కాకి చూస్తూ ఉంది, కానీ కాకి కూడా ఏం మాట్లాడలేకపోయిందట. ఓకేనా? మరి దీని ద్వారా మనం తెలుసుకున్నటువంటి నీతి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక మంచివారు, ఒక సాధువులు, ఒక సాధకుడు ఏం చేస్తారంటే, మనకు ఇతరుల కోసం, ఓకే, సాధువు మనకు ఇతరుల కోసం జీవించాలని బోధిస్తున్నారు. సాధువు కాకి ప్రాణం నిలబెట్టి తను ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు అంటే అక్కడ ఏం బోధిస్తున్నారు? ఇతరుల కోసం జీవించాలి అని బోధిస్తున్నారు. ఓకేనా? మన కోసం మనం ఎలాగో జీవిస్తాము, కానీ ఇతరుల కోసం జీవించే దాంట్లో ఎంత ఆనందం ఉంటుందో కదా. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఇది. సాధువులు ఎప్పుడు కూడా మనకి చెప్తూ ఉంటారు, మన కోసం మనం కాదు, మన కోసం మనం ఎలాగో జీవిస్తాము, ఇతరుల కోసం కూడా జీవించాలి అని బోధిస్తున్నారు సాధువు. ఓకే, ఇది మరి మనం ఈరోజు తెలుసుకున్నటువంటి కథ. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? చిన్న కామెంట్, లైక్ చేయండి. ఓకే, మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతమైనటువంటి కథను విన్నందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.